పెద్దపల్లి జిల్లా మంథనిలోని తమ్మి చెరువులో రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 40,000 ఉచిత చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగిస్తూ మత్స్యకారుల కుటుంబాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రిగా తలంపుతో ప్రతిష్టాత్మక తీసుకొని నాసిరక చేప పిల్లలకి ఎంత ఫరక్ ఉంది మన పిల్లలకు ఓపెన్ గా ఇంతకుముందు కాంట్రాక్ట్ ఎట్లా చెప్పాలా 80% పంపిణీదారులు ఆంధ్ర కాంట్రాక్ట్ ఉంటుండే, తెలంగాణ వాళ్ళు కేవలం పంపిణీదారులు రైతులు, తెలంగాణ మత్స్యకార రైతులు 20% ఉంటుండే. ఇప్పుడు 85% ఉన్నాం మనం. అది ముఖ్యమంత్రి గారి ఘనత. 85% తెలంగాణ మత్స్యకార పంపిణీదారు రైతులు ఇప్పుడు ఇలా భాగస్వామ్యమై కాంట్రాక్ట్ అనొద్దు, మత్స్యకార కుటుంబ రైతులు ఇందులో భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్ర మత్స్య సంపదను పెంచే విధంగా ముందు తీసుకొచ్చినాం. ఇది మా ఫస్ట్ ఘనత. ఇంతకు ముందు లాగా 10,000 చేపలు వేస్తే 10 లక్షలు రాసుకోవాలి ఘనత మాది కాదు. బాధ్యతగా చేస్తాం, ఏదైనా కూడా చెప్పి చేస్తాం. ఎవరేమనుకున్నా ఎవరేం కాకున్నా కూడా ఆకున్నా కూడా. ఇంతకుముందు చేప పిల్లలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కేవలం డిఎఫ్ ఒక్కని ఉంటుండే కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఇరిగేషన్ అధికారి, పంచాయతీరాజ్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు, ఎంఆర్ఓ, ఇరిగేషన్ ఆఫీసర్, మళ్ళీ వీళ్ళ పైన జాయింట్ కలెక్టర్, ఇంతమంది పర్యవేక్షణల నాణ్యతమైన చేప పిల్లలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన కుటుంబాలకు గురించి ఇస్తున్నాం. ఆర్థిక అభివృద్ధి కావాలి, మహిళా సాధికారత కావాలి. చాలా మందికి అందరూ డబ్బులు వేస్తాం, డబ్బులు ఏం లేదు, మన వ్యవస్థ డబ్బులు